ద్రుపదుడు ఎందుకు ద్రోణాచార్యుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు? పాంచాల యువరాజు ద్రుపదుడు మరియు ద్రోణాచార్యుడు ఒక పేద బ్రాహ్మణ బాలుడు. వారిద్దరూ ఒకే గురుకులంలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య ఉన్న స్నేహం ఎంతో నిజమైనది. ద్రుపదుడు ఎంతో ప్రేమతో ద్రోణుడికి ఇలా చెప్పేవాడు: "నువ్వు నా అత్యంత స్నేహితుడు. నేను రాజు అయిన తరువాత నా రాజ్యాన్ని నీతో పంచుకుంటాను" అని. ఆ మాట ద్రోణుడి హృదయంలో నమ్మకంగా నిలిచిపోయింది. కాలం మారింది, పరిస్థితులు మారాయి. ద్రుపదుడు పాంచాల రాజుగా ఎదిగాడు. కాని ద్రోణుడు మాత్రం పేదరికంలోనే జీవించాల్సి వచ్చింది. తన భార్య కృపి, కుమారుడు అశ్వత్థామతో కలిసి అతను చాలా కష్టాల్లో ఉన్నాడు. చివరకు తన పాత స్నేహితుడి మాట గుర్తుకు తెచ్చుకొని సహాయం కోసం ద్రుపదుడి రాజభవనానికి వెళ్ళాడు. ద్రోణుడు వినయంగా రాజసభలో నిలబడి, "మనం చిన్నప్పుడు స్నేహితులం, నువ్వు ఇచ్చిన మాట గుర్తుందా" అని అడిగాడు. కాని ద్రుపదుడు అహంకారంతో నవ్వుతూ, "రాజు మరియు పేదవాడు ఎలా స్నేహితులు అవుతారు? స్నేహం ఎప్పుడు సమానుల మధ్య ఉంటుంది" అని అన్నాడు. ఆ ఒక్క మాట ద్రోణుడి మనసును చీల్చేసింది. అతనికి అది కేవలం తిరస్కారం కాదు, అది అతని గౌరవానికి పెద్ద అవమానం. ఆ రోజు నుండి ద్రోణుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను హస్తినాపురానికి వెళ్లి పాండవులు, కౌరవులకు గురువయ్యాడు. తన శిష్యులకు అతను అత్యుత్తమమైన విలువిద్య నేర్పించాడు. సంవత్సరాల తరువాత వారు విద్య పూర్తి చేసినప్పుడు గురుదక్షిణగా ఒక కోరిక చెప్పాడు: "ద్రుపదుణ్ణి ఓడించి నా దగ్గరికి తీసుకురండి" అని. అందులో ముందుకు వచ్చినవాడు అర్జునుడు. యుద్ధంలో అతను ద్రుపదుణ్ణి ఓడించి అతన్ని బంధించి ద్రోణుణ్ణి ముందుకు తీసుకొచ్చాడు. అప్పటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సహాయం కోసం నిలబడ్డ ద్రోణుడు ఇప్పుడు విజేతగా నిలబడ్డాడు. ద్రోణుడు ద్రుపదుణ్ణి చూస్తూ, "ఇప్పుడు మనం సమానులం అయ్యాం కదా" అని అన్నాడు. ఆ తర్వాత అతని రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించాడు. సగం తన దగ్గర ఉంచుకొని మిగతా సగం తిరిగి ద్రుపదుడికి ఇచ్చాడు. ఇది ద్రోణుడి ప్రతీకారం. కానీ అదే సమయంలో ద్రుపదుడికి మరొక అవమానం. ఆ అవమానం ద్రుపదుడి మనసులో అగ్నిలా మండింది. "నేను ఈ అవమానాన్ని మర్చిపోను, ద్రోణుడిపై ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాను" అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ సంకల్పంతో ఒక మహాయజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞాగ్నిలో నుండి ఒక అద్భుతమైన యోధుడు పుట్టాడు. అతడే దృష్టద్యుమ్నుడు, ద్రోణాచార్యుడిని చంపడానికి పుట్టినవాడు. అదే యజ్ఞం నుండి ద్రౌపది కూడా పుట్టింది. కాలం గడిచింది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో ద్రోణాచార్యుడు అజేయుడిగా పోరాడుతున్నాడు. కాని ఒక యుక్తితో అతన్ని నిరాశలోకి నెట్టారు. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు ముందుకు వచ్చి ద్రోణాచార్యుడిని హతమార్చాడు. ఇలా ద్రుపదుడి ప్రతీకారం చివరికి పూర్తయింది. ఈ కథ మనకు ఒక గాఢమైన నిజాన్ని చెబుతుంది. అహంకారం ఒక నిజమైన స్నేహాన్ని కూడా నాశనం చేస్తుంది. అవమానం ప్రతీకారంగా మారుతుంది మరియు ఒక చిన్న మాట కూడా చరిత్రను మార్చగలదు.